బహుజన సాధారణ మహిళా రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దామని విగ్రహ రూపశిల్పి రమణారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకే విగ్రహాన్ని తయారు చేశామని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసే అవకాశం తనకు దక్కడం పూర్వజన్మ సుకృతం అంటున్న తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి రమణారెడ్డితో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. రేపు సాయంత్రం 6:05 తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇప్పటికే సెక్రటరీకి తీసుకుని వచ్చారు. అయితే ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు తెలంగాణ తల్లి రూపశిల్పి ప్రస్తుతం రమణారెడ్డి గారు మనతో ఉన్నారు. రమణారెడ్డి గారు, చెప్పండి, ఏంటి అసలు మీరు రూపొందించారు? దీనిపై కొన్ని విమర్శలు వస్తున్నాయి, దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఇది తెలంగాణ తల్లి శిల్పం అనేది మన ప్రొఫెసర్ గంగాధర్ గారు చేసినటువంటి డిజైన్. దాన్ని నేను శిల్పాకృతికి మలచడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన కనుసలలో జరుగుతున్నటువంటి శిల్పాకృతి ఇది. సో ముఖ్యంగా విమర్శలు అనేవి రకరకాల కోణాల్లో ఉంటాయి. గతంలో చేసినటువంటి శిల్పాకృతి అనేది దేవతామూర్తిలా ఉంది కాబట్టి ఇది ఉద్యమాల ద్వారా ప్రజల త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణ. సో ఈ తెలంగాణ ఒక సామాన్య స్త్రీలా ఉండాలి, ఒక రిచ్ స్త్రీలా ఉండొద్దు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ఆలోచన నుంచే సో ఈ ఉద్యమాల్ని రిప్రజెంట్ చేస్తూ బహుజనుల పాత్రని ఇందులో రిప్రజెంట్ చేస్తూ ఆ పిడికిళ్ళని అందులో ప్రజెంట్ చేయడం జరిగింది. అక్కడి నుంచే తెలంగాణ మాతృమూర్తి అనేది ఏర్పడడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇందులో క్రోడీకృతమై ఒక సామాన్య స్త్రీని చూపించడం జరిగింది. అండ్ తెలంగాణ తల్లినే మన తెలంగాణ అనుకోవాలి, కానీ ఆ తెలంగాణ తల్లిలో మనకున్నటువంటి విశిష్ట పండుగలన్నీ ప్రజెంట్ చేయడం కుదరదు. మన దగ్గర ఎన్నో మతాలు, గౌరవాలు, ఎన్నో భాషలు, సంస్కృతులు, శిల్పాలు అన్నీ ఉన్నాయి మనకి. సో అవన్నీ అక్కడ తెలంగాణ తల్లి అన్నిటినీ క్రోడీకరించి అన్నిటినీ కలిసి ఏర్పడ్డటువంటి తల్లి అన్నీ ఇమిడి ఉంటాయి. డిజైన్ చేయడానికి, అదేవిధంగా దీన్ని నిర్మించడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు? దాదాపు ఒక 5 నెలల ప్రాసెస్ ఇది. 3 months ఆల్మోస్ట్ డిజైనింగ్ ప్రాసెస్ అనేది జరిగింది. ప్రొఫెసర్ గంగాధర్ గారు ఆ డిజైన్లు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి, ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తోటి అది మార్పులు చేర్పులు చేస్తూ ఒక ఫైనల్ డిజైన్ని మళ్ళీ శిల్పాకృతి అనేది ఒక 1.5-2 months ప్రాసెస్ పట్టింది. అంటే తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ అనేది ఈ విగ్రహంలో లేదు అనేది ప్రతిపక్షాలు, నిజంగా ప్రజా కవులు, కళాకారులు చేస్తున్నటువంటి వాదన. దీనిపై మీరేమంటారు? అంటే ఇప్పుడు నేను అదే అన్న, ఇప్పుడు మనకి బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారాలమ్మ ప్రపంచంలోనే ఒక గొప్ప ట్రైబల్ ఫెస్టివల్, ఎక్కడా లేనటువంటి ట్రైబల్ ఫెస్టివల్. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి దేన్ని మనం తక్కువ చేసి చూడడానికి లేదు కాబట్టి, సో తెలంగాణ తల్లి ఆమె ఆకృతే అన్నీ ఇమిడించుకున్నటువంటి తెలంగాణ తల్లి. అందులో మళ్ళీ ఒక్కొక్కటి బయటికి రాదు. సో ఆమె ఒక సాంప్రదాయ స్త్రీ మూర్తి. మీరు తయారు చేసినటువంటి ఈ విగ్రహం మీరు గంగాధర్ గారు డిజైన్ చేశారు, మీరు దీన్ని శిల్పాన్ని ఆకృతిని తీసుకొని వచ్చారు. ఈరోజు సెక్రటరియట్లో ఈ నిర్మాణాన్ని ఇక్కడ పెడుతున్నారు, విగ్రహాన్ని. ఇది తరతరాలు ఇక్కడే ఉండే అవకాశం ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా సంతోషంగా ఉంది. దీని తెలంగాణ తల్లి ఎదురుగానే మన అమరజ్యోతి, అది కూడా కంప్లీట్ నేనే రూపకల్పన చేసినటువంటిది. దాని ముందు కూడా రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉంది. సో ఇది కూడా ఒక చారిత్రాత్మక సంఘటనకి, ఒక స్కల్ప్చర్కి మళ్ళొకసారి భాగస్వామి కావడం చాలా గర్వంగా ఉంది. మొత్తం మీద చూసినట్టయితే విగ్రహాన్ని నిర్మించడం, అదే తయారు చేయడం, దీన్ని సెక్రటరియట్లో పెట్టడం చాలా ఆనందంగా ఉందనేటువంటి విషయాన్ని రమణారెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.